ఇప్పుడు మీరు డ్యాన్స్ చేసే టైంలో మీ మీ సమకాలీకులు గానీ, మీ అంటే ముందు తరం వాళ్ళు గానీ, ఫేమస్ డాన్సర్స్ ఉన్నారు కదా! వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉండేది? జయమణి గారితోటి చేశాను నేను. చాలా సినిమాలు చేశాను. తెలుగు, తమిళ్. హ్మ్. చాలా బాగుంటారు. టు బీ ఫ్రాంక్ హీరోయిన్స్ కంటే వాళ్ళే మంచివాళ్ళండి. హ్మ్. డాన్సర్సే మంచివాళ్ళు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. హ్మ్. వాళ్ళ ఇంటి కోసం వచ్చి వాళ్ళు ఎంత సిగ్గు ఉండినా అది తెలియక బయట చూపెట్టకుండా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని, కానీ చూడండి మీకు ఇట్లా చేసిన వాళ్ళందరికీ ఒకటే మొగుడు ఉంటాడు. ఓకే. మీరు చూడండి, మీరు రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. మీరు తీసుకోండి, జ్యోతిలక్ష్మి, హ్మ్. జయమాలిని, సిల్క్ స్మిత, హ్మ్. అనురాధ, నేను, హ్మ్. నా తర్వాత ఎవరు తెలియదు. చూడు, అందరికి ఒకటే మొగుడు ఉంటారు చూడండి. హ్మ్. కరెక్టే కదా? మీరు చెప్పండి, నేను చెప్పిన వాళ్ళలో ఎవరికైనా రెండో పెళ్లి అయిందా? హ్మ్. మేమే మంచి వాళ్ళం. మీ మధ్య డిస్కషన్ వచ్చిద్ది అలా? ఏది మీ మధ్య ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్ చీచి అట్లా కదా. జయమాలతోటి బాగా క్లోజ్ ఉంటాను. హ్మ్. మేము ఇది లంచ్ టైంలో అక్కడ పక్క పక్కనే కుర్చీలు వేసుకొని మాట్లాడుకుంటాము. జ్యోతిలక్ష్మి గారితో కూడా చేసి ఉన్నాను అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు. ఆంధ్రతోటి చేశాను. సిల్క్ స్మిత తోటి ఓన్ ప్రొడక్షన్ 2 ప్రొడక్షన్ చేశాను. అది రోజు నాకు ఇంత చాక్లెట్ తీసుకొస్తుంది స్మిత. దానికి ఇది అనే నేను వచ్చాను యాక్చువల్లీ. అంటే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నారు? స్మిత చేసింది. స్మిత చేసింది. అది చూడడానికే అందరూ పొగురున్న అమ్మాయి అంటారు. మనసు ఇప్పితే చాలా చిన్న పిల్లది, లేటుగా వస్తుంది. అది అంతా దాని ఖర్చు. అది ముందు ప్రొడ్యూసర్ ఆడుకున్నారు కదా, అవన్నీ రివర్స్ చేసింది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మీద. కానీ లోపల చాలా అంటే చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. లేకపోతే నేను తను ఓన్ ప్రొడక్షన్లో రెండు సినిమా ఎందుకు పెట్టుకుంటుంది నన్ను. చాలా బాగా చూసుకుంది, చాలా మంచి అమ్మాయి. కానీ అంత సూసైడ్ చేసుకునే అంత ఏంటి అది వాళ్ళకి తెలుసు. మీతో షేర్ అంటే షూటింగ్లో మాట్లాడుతుంటాము. ఊరిగా చెప్తుంది, శాంతి వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు నన్ను, వెళ్ళి ఛాన్స్ అడిగితే ఇప్పుడు చూడు నా కోసం వెయిట్ చేయించాను, అట్లా చెప్పుకొని మాట్లాడుకునే వాళ్ళము. నేను కొన్ని మిగతాతో చేశాను. మీకు ఎప్పుడన్నా జరిగినాయి అలా? మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? సిల్క్ స్మిత్ నాకు మా నాన్న పేరు ఒకటి ఉంది. ఇంకా నేను అప్పుడైతే చెప్పు తీసుకుని మొఖం మీద కొడతాను, అది ఎవడైనా సరే. నాకు ఆ గట్స్ ఉండింది. ఇప్పుడు మనం తప్పు చేస్తేనే, ఇప్పుడు మన బిహేవియర్ పెట్టే ఉంటుందండి. ఇప్పుడు నేను మీ పక్కన కూర్చొని ఇట్లా ఇట్లా మాట్లాడారు అనుకోండి, మీరు ఇంకా కొంచెం ఇట్లా మాట్లాడతారు. నేను కొంచెం మిమ్మల్ని దూరం పెట్టాను అనుకోండి, మీరు దూరమే ఉంటారు, రావడానికి భయపడతారు. అది ఇది ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా మన క్యారెక్టర్ బట్టి అవతల వాడు బిహేవియర్ ఉంటుంది. బట్ ఎందుకు మరి ఈ ఇండస్ట్రీలోనే మీటూ అని ఇలా వస్తున్నాయి కదా బాగా? అది వస్తుందండి, అది ఒట్టి ఇండస్ట్రీలో మాత్రమే ఉందా? అన్ని చోట్ల ఉంది అది. ఒక్కడ అది మేము వచ్చి ఫెమిలియర్ ఫిగర్, మాకంటే మీరు ప్రైమ్ మినిస్టర్ నుంచి తీసుకోండి, అంత పెద్ద వాళ్ళని తీసుకుని ఉన్నప్పుడు కూడా ఒక పెద్ద స్టార్ వస్తే దానికి ఉన్న అప్లాస్ కానీ ఇది కానీ వేరు కదా. మేము పబ్లిక్ ఫిగర్, వాళ్ళు 5 yearsకి ఒక్కసారి వస్తారు, మేము చచ్చేదాకా ఉంటాం దాంట్లో. అందుకని మాకు పేరు ఎక్కువ. అన్ని చోట్ల ఉంది ఇది. అది మోహం, అది వచ్చి సినిమా ఇండస్ట్రీ వచ్చి ఒక మోహం అంటారు. మోహం అంటారా? మోహం. అందుకబట్టి ఎక్కువ మేము రోజుకు వస్తున్నాం, వాళ్ళది ఎప్పుడైనా ఒకసారి వస్తుంది. మేము రోజు వస్తూనే ఉంటాము. మేము స్నానం చేయకపోతే అది కూడా వేస్తారు, 2 రోజుగా స్నానం చేయని డిస్కో శాంతిని వేసేస్తారు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే డిస్కో శాంతికి ఏదో రోగాలు వచ్చింది అని అనేస్తారు. ఒక 1 week అడ్మిట్ అయితే దానికి ఏదో వచ్చింది డాక్టర్ తెచ్చి, వీళ్ళు డాక్టర్ ముఖమే చూసి ఉంటారు, రిపోర్టర్స్ మొత్తం రాసుకుంటారు. వీళ్ళు ఎవరు ఒక పత్రికలో ఒకటి వస్తుంది, ఒక పత్రికలో ఒకటి అని రాసేసుకుంటారు. ఎందుకంటే జనాలు వచ్చి వాళ్ళ గురించి ఎక్కువ వాళ్ళ మీద ప్రేమ పెట్టుకున్నారు కాబట్టి. అది తేడా. మీరు అన్నారు కదా యాక్చువల్గా మనం ఇదే నేను బాగా పోయిన తర్వాత 8 years అవే ఉన్నాను కాబట్టి నా గురించి రాయలేదు. ఇంకా నేను బయటకు వచ్చి అటు తిరిగినా 2 పెళ్లి చేసుకొని డిస్కషన్ అంది అనే రాసి ఉంటారు. లేకపోతే కదా న్యాచురల్గా రాసి ఉంటారు కదా, ఇది ఇక్కడ తిరుగుతుంది, నాకు అది పబ్బు బార్ కంటే వెళ్ళే అలవాటు రాయరు కదండి.
ఏది నిప్పు లేనిదే పొగ రాదు అదే అంటారు కదా. ఎవడైనా ఒకటి నింపి పెడతాడు, వీడు దాంట్లో వేసి వచ్చి ఒక్కోటి నింపి పెడతాడు, వచ్చి దాంట్లో వచ్చి కెరోసిన్ కానీ పెట్రోల్ కానీ వేసి అది పెద్దగా 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 ఉండొచ్చు అని అట్లా పోతుంది. ఇదే మా మామూలు వాళ్ళు అనుకోండి, ఒకరోజు పెళ్లికి ముందు మీ మీద ఎలాంటి గాసిప్స్ రాలేదా? పెళ్ళికి ముందు కూడా రాలేదు. పెళ్ళికి ముందు నేను ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఒక 13 years ఉన్నాను, 28 years అయింది, 50 క్రాస్ చేశాను. ఇప్పుడు దాకా ఒక చిన్న గాసిప్ కూడా నాకు రాలేదు. నేను లవ్ చేసిన, నా బావ లవ్ చేసింది 90% ప్రెస్ వాళ్ళకి తెలుసు. ప్రెస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళతోటి బాగా మాట్లాడతారు, కానీ ఎవరు రాయలేదు. నేను అందుకే ప్రెస్ వాళ్ళకి ఎక్కువ నేను ఇదిగా ఉంటాను. నిజంగా నా గురించి ఫ్రాంక్ అనే చెప్తాను. నేను సైట్ కొట్టేది చెప్తాను, ఎట్లా సైట్ కొట్టేదని చెప్తాను. చాలా మంది ప్రెస్ వాళ్ళు పొద్దున్న వాళ్ళు ఇదంతా అయిపోయింది అనుకోండి, వచ్చి నా దగ్గర కూర్చుంటారు, నాతోటి భోజనం చేస్తారు అక్కడ. అది కన్నడ కానీ తమిళ్ కానీ తెలుగు కానీ ఎక్కువ వాళ్ళతోటి స్పెండ్ చేస్తాను. వాళ్ళకి తెలుసు కదా నేను అట్లా అమ్మాయి అంటే. నేను వాళ్ళకే చెప్తా, అబ్బాయి బాగున్నారు కదా, ప్రెస్ వాళ్ళకే చెప్తాను. ఎక్కువ మట్టి నన్ను మేడం అని ఎవరు పిలువరు ప్రెస్ వాళ్ళు, శాంతి అనే పిలుస్తారు. నేను వాళ్ళ పేరు పెట్టే పిలుస్తాను. ఎందుకు వాళ్ళతో బైక్లో రౌండ్ తీసుకుని వెళ్ళమంటాను మా ఇంటికి వస్తే. ఇది అయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళతోటి బైక్కి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. నా గురించి ఏం లేదు అక్కడ రాయడానికి, కానీ సైట్ కొట్టి ఉన్నాను పెళ్ళికి ముందు. బావ కూడా తెలుసు. అవునా? ఎవరికి కొట్టారు? నేను కొట్టాను. అదే మీరే ఎవరికి కొట్టారు? వాడికి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య కొడుతుంది. సైట్ కొట్టారు కానీ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేశారన్న కాదు. ఒకటిని కొట్టాను. నేను సైట్గా ఏ హీరో, ఏ లాంగ్వేజ్? హీరో అంత కాదు, సినిమా అంత కాదు. మా డాన్స్ క్లాస్లో ఒక అబ్బాయిని, డిగ్నిఫైడ్ ఉంటాడు, ఇదిగా ఉంటాడు. నేను బావా నన్ను అడిగాడు. అడిగినప్పుడు చెప్పాను, నేను ఒకతని సైట్ కొడుతున్నాను, వాడిని అడిగి చెప్తానని వెళ్ళి స్ట్రైట్గా అడిగాను. మంచి ఫ్రెండ్స్, రోజు మన ఇంటికి వస్తాడు. మేము ఒక 10 మంది 15 మంది ఉన్నాము డాన్స్ క్లాస్లో. క్లాస్ అయిన తర్వాత నేను ఖాళీగా ఉంటా మా ఇంట్లోనే. దాంట్లో హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, మొత్తం అందరూ వస్తారు, మన ఇంటికి వస్తారు. అడిగితే వాడు చెప్పాడు, జస్ట్ మై ఫ్రెండ్ అని చెప్పాడు. చెప్పి సరే అని చెప్తే మా ఇంట్లో బాగా ఫోర్స్ చేస్తారు. బాగా క్యారెక్టర్ నచ్చింది నాకు కూడా, ఆయన క్యారెక్టర్ విధం నచ్చింది, పెళ్లి చేసుకున్నాను. ఎందుకు లొకేషన్లో కూడా అద్దం ఇట్లా పెట్టుకుంటారు, మంచి అబ్బాయి అందంగా ఉన్నాడు అనుకోండి, మన వెనక కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదంటే ఇక్కడ కనిపిస్తాడు, వాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇట్లా పెట్టుకొని మేకప్ చేస్తుంటే వాడి సైడ్ కొడుతుంటాను. అవన్నీ చేసేదాన్ని. ఇప్పటికి బయటికి వెళ్తుంటే నా బబ్బు శశాంక్ మేఘాంశకి చెప్తాను, ఏ బబ్బు సూపర్గా ఉన్నారు కదా అతను అంటాడు. ఇప్పటికి సైడ్ కొడతాను నేను. దీన్ని చెప్పుకోవడం. ఇప్పుడు మీ పెళ్లి తర్వాత శ్రీహరి గారు ఎవరికి సైడ్ కొట్టలేదా? అది ఆయనకే తెలుసు. ఎందుకు మీరు? నాకైతే సిన్సియర్గా ఉన్నారు అంతే. కొట్టి ఉంటే ఆయన లేనప్పుడు కొట్టి ఉంటే వచ్చేమో కానీ మనకు తెలియదు కదా. ఓకే సరే, అదంతా పక్కన పెడితే లారెన్స్ సినిమాలో, బుల్లెట్ బండి సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ రోజు విచ్ క్యారెక్టర్ అండి, జస్ట్ ఒక 10 minutes వస్తుంది, బిఫోర్ క్లైమాక్స్ వస్తుంది. దాన్ని కూడా నేను వాడిని విను అనే పిలుస్తాను, ఎల్విన్ హీరో వాడే. వాడు వచ్చి సడన్గా ఫోన్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉంటాడు. లారెన్స్ అయితే నా పిల్లలు వచ్చి మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నారు కాబట్టి మామ అని పిలుస్తారు, లారెన్స్ మామ అని పిలుస్తారు. వీడు తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి బబ్బు మేఘాంశ్ కంటే కొంచెం, నా కొడుకు కంటే కొంచెం పెద్దవాడు, అన్నయ్య అని పిలుస్తారు. వాడేమో అన్న ఏమో మామ లారెన్స్, ఎల్విన్ ఏమో అన్న. బావ ఉన్నప్పుడు అంతా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన బావ హీరోగా చేసినప్పుడు నువ్వు వస్తానంటే వద్దంటానా ఒక మూవీ ఉంది. దాంట్లో శరత్ కుమార్ గారు మూవీలో వచ్చి క్యారెక్టర్ చేశారు ఫస్ట్ టైం. సో దాని తర్వాత కొంచెం మంచి ఈయన మీద డిపెండ్ అయి ఉంటే డి సినిమా అట్లా కొంత సినిమా ఈయన మీద డిపెండ్ అయ్యి, హీరో వేరే ఉంటాడు కానీ కథ ఈయన మీద ఉంటుంది. సో మెయిన్ ఇది ఈయన మీద ఉంటుంది. సో అట్లాంటి సినిమా చేసినప్పుడు లారెన్స్ వచ్చి అడిగాడు, అక్క దీంట్లో ఒక మంచి పాత్ర ఉందక్క, బావా చేయను అని. నాకేమో బావా అది నువ్వు వస్తానంటే పెద్ద హిట్ అయిన తర్వాత చాలామంది అట్లాగే వచ్చి అడగడం మొదలుపెట్టారు. బావాకేమో హీరో మూవీస్ ఉంది, హీరో అది వచ్చి ఒక 50-60 yearsలో. బావ అప్పుడు 40sలోనే ఉన్నారు, బావ చనిపోయినప్పుడు 40sలోనే ఉన్నారు. నేను ఎందుకు ఇప్పుడే వెళ్ళి అట్లా క్యారెక్టర్ చేసి దానికంటే డబ్బు ఎక్కువ వస్తున్నారు దీనికి,
సో ఇది ఎందుకు వదులుకోవాలి మనకి హీరో అంటే వేరే, క్యారెక్టర్ చేసిన వాళ్ళు అంటే వేరే డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను చెప్పాను, లేదురా వద్దురా బావ ఇప్పుడు హీరోగా చేసినారు, అది వచ్చి బై ఫోర్స్ చేసిన వాళ్ళ చేశారా, మంచిగా హీరో సినిమా చెప్పు, నీ డైరెక్షన్లో నేను బావ ఫ్రీగానే చేయమని చెప్తాను రా అని చెప్పాను. అది కొంచెం వాడికి అంటే బాగా క్లోజ్, వాడు వచ్చి సినిమా వాడు కాదు మా ఇంట్లో, వాడు తమ్ముడు ఇద్దరు సినిమా వాళ్ళు కాదు, నా తోడు పుట్టిన బ్రదర్స్ వాళ్ళిద్దరు, అట్లాగే అనుకుంటాము. మా ఇంట్లో కూడా వచ్చి ఎక్కడైనా వెళ్తారు చేస్తారు. అది వాడికి హర్ట్ అయినట్టు ఉంది. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు నాతోటి. చాలాసారి ఫోన్ చేశాను. తర్వాత ఈ మధ్యలో చూశాను, శరత్ కుమార్ గారు చేసి ఉన్నారు ఆ క్యారెక్టర్, మంచిగా ఉంది. కానీ బావ బాడీకి శరత్ కుమార్ కూడా వెల్ బిల్టే, బావ వెల్ బిల్ట్. కానీ నాకు అప్పుడు ఏమైందంటే, మనం ఇది 3rd జనరేషన్ చూసి ఉన్నాము, అందంగా ఉన్న అమ్మాయిలు కూడా చూసి ఉంటాము దాంట్లో. కానీ ఇట్లా హెవీ బిల్ట్ తోటి ఏ అమ్మాయిని మీరు చూడండి, ఇక్కడ 3rd జనరేషన్లో హెవీ బిల్ట్ తోటి లేదు, వాళ్ళు నలినంగా ఉంటారు, అందంగా ఉంటారు. ఈ బాడీని వచ్చి పెట్టుకొని అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకుంటారో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరి అని పడట్లేదు. బాబా ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఊరికే ఒక్క సీన్ అట్లా వచ్చి అట్లా వెళ్తే పర్వాలేదు. అది హీరోస్ అందరూ ఒక సాంగ్లోనో ఇట్లా ఏమార్చడం ఇంట్లో అది ఓకే. ఇది వచ్చి మెయిన్ క్యారెక్టర్. లారెన్స్ కంటే శరత్ బాబు గారు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. నాకు అది అప్పుడు వచ్చి తమిళ్లో ఆయన ఒప్పుకున్నారేమో నాకు తెలీదు. నాకు ఇక్కడ బాబా వేస్తే ఒప్పుకోరు అని అనిపించింది, అందుకని వద్దని చెప్పాను. నేను ఇట్లా సినిమా అంటే చేయమని చెప్తాను రా అని చెప్పాను. అది అలిగాడు వాడు. దాని తర్వాత ట్రై చేశాను ఫోను, వాడు ఫోన్ ఎత్తట్లేదు, చేసి వదిలేశాను నేను. తర్వాత ఈ వీడు మాత్రం విను, అది ఎల్విన్ మాత్రం ఇక్కడ వస్తే హైదరాబాద్కి వస్తుంటాడు పోతుంటాడు. నేను వాడికి చెప్పాను, ఎందుకురా ఇట్లా మాట్లాడలేదు లారెన్స్ అంటే, లేదాక అది కోపంగా ఉండొచ్చాక వదిలేశాను అంతే. వీడు సడన్గా మేము వీక్లీ 2-3 టైమ్స్ అయినా ఫోన్ చేస్తాడు వీడు నాకు, ఎల్విన్ ఫోన్ చేస్తుంటాడు, మాట్లాడుకుంటాము, పిల్లలతోటి మాట్లాడుతుంటాము. వాడు ఫేస్బుక్లో దాంట్లో వాళ్ళు అల్లరి చేసుకుంటారు, అదంతా ఉన్నింది. ఒకరోజు రాత్రి అక్క నీతోటి ముఖ్యంగా ఒక విషయం మాట్లాడాలంటే, నేనేమనుకున్నాను డబ్బు గిబ్బు అడుగుతాడేమో అట్లాగే అనుకున్నాను. చెప్పురా అని చెప్పాను. అక్క నాకు ఒకటి చేశాను, తిట్టకూడదు, బూతులు తిట్టకూడదు, చెప్పు తీసుకుని కొట్టకూడదు అని మొత్తం ఇది వేస్తున్నారు. నేను సరే డబ్బులు గిబ్బులు ఏదైనా అడుగుతున్నారో ఏదో అనుకుని సరే చెప్పురా నన్ను, నా కోసం ఒక నేను హీరోగా చేసిన ఒక సినిమా, దాంట్లో చిన్న వేషం ఉంది, ముఖ్యమైన పాత్ర చేసి పెడతామంటే, అరే ఊరుకోరా నువ్వు, నేను మళ్ళీ యాక్ట్ చేయడం ఏంది నన్ను, లేదక్క నువ్వు చేసా బాగుంటుందని ఫీల్ అవుతున్నారు అక్క డైరెక్టర్ నన్ను చెప్తే, నేను నాకు లేదురా ఇష్టం లేదురా నేను రాను అని చెప్పాను. వీడు ఒక కంటిన్యూస్గా 4-5 రోజులు ఇదే పని పెట్టాక బబ్బు మేఘాంస్ చెప్పాను, అమ్మ ఇట్లా అడుగుతున్నారు అమ్మ చేయమా అన్నారు. మరి ఇంట్లో మిమ్మల్ని అమ్మ మేమందరూ పెద్ద పిల్లలు అయిపోయామ్మా, ఒక 4 రోజు ఏదో అడిగాడు. నేను బబ్బు మేఘం చేయమని చెప్తున్నారు, కానీ నాకు లోపల అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు, మళ్ళీ కెమెరా ముందు చేస్తామా లేదని. తర్వాత వీడు చూస్తే నెక్స్ట్ టైం ఒకరోజు పొద్దున చూస్తే వీడు ఎల్విన్ డైరెక్టర్ వచ్చి నిలబడి ఉన్నారు ఇంట్లో. అరే ఏందిరా అన్నాను. అక్క లేదక్క డైరెక్టర్ అయితే మిమ్మల్ని చేయమని చెప్తున్నారు, మీరు ఇన్ని సంవత్సరం చేయలేదు కదా, 27-28 డేస్ అయింది, మీరు చేయండి అక్క అని. అరే లేదురా నా వల్ల చేయడం కాదురా, కెమెరా అంటే పక్కన చూసేది వేరు, చేయడం అంతే, నాకు యాక్టింగ్ వస్తుందో లేదో కూడా తెలీదు అంటే, లేదక్క అని చెప్పి ఈ డైరెక్టర్ వచ్చి ఆల్రెడీ ఒక సినిమా చూసి ఉన్నారు, ఈ సినిమా చూడక అని దీంట్లో పెట్టారు. స్క్రీన్లో చూశాను, సినిమా చూస్తున్నాను, కానీ అది మైండ్ ఎక్కడో నేను చేస్తే ఎట్లా ఉంటుంది అది దాని మీదే పోతుంది. సినిమా చూశాను, ఓకే బాగానే ఉంది సినిమా. తర్వాత మధ్యాహ్నం టైం అయిపోయింది, మరి లంచ్ మా ముగ్గురికే కదా వండుతాము, మరి లంచ్ బయట నేను తీసుకుంటామని చెప్పి అందరూ భోజనం చేసాము. భోజనం చేసేసి మళ్ళీ బబ్బు మేఘ పైనుంచి దిగి వచ్చారు. బబ్బు నువ్వు చెప్పు బబ్బు అని చెప్పి వీడు అడిగాడు, వెళ్ళి అడిగితే అని వెళ్ళిపోయాడు. అమ్మాటగా చేస్తుంది అని చెప్పి జిమ్కి వెళ్ళిపోయాడు. అక్క బబ్బు మేఘమ్స్ కూడా ఒప్పుకున్నారక్క అని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఆడేమి చెప్పాడంటే డైరెక్టర్, మేడం నేను ప్రతి షాట్కి మీ పక్కన ఉండే చెప్తాను మేడం, కెమెరా పక్కనే ఉంటాను మేడం. వీడియో ఎల్వి నేను చేశాడు, అక్క
నువ్వు తప్పుగా చేస్తే కూడా నేను పక్కన ఉండి నేను చేపిస్తాను అక్క అని చెప్పి ఇద్దరు మాటలు ఇచ్చారు. సరే చేసామని డేట్స్ ఇచ్చారు. డేట్స్ మాత్రం ఒక మంత్ ఇట్లా జరిగిపోయింది. నేను మాత్రం ఖుషి అయిపోయాను. అప్పా అయిపోతుందని. తర్వాత ఫేస్ నాకు ఇక్కడ కొంచెం మచ్చలు వచ్చింది ఫేస్లో. వాళ్ళు మన ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు ఎక్కడ మన ఇంటి పక్కన వెళ్ళి ఇంటికి వచ్చారు. వస్తే శాంతి నీ ఫేస్లో ఏంది నల్లగా మచ్చలు పడిపోయింది, ట్రీట్మెంట్ చేసుకున్నారు. సరే వస్తానని ఆ రోజు వెళ్ళాను. వెళ్ళి వచ్చాను. నెక్స్ట్ డే వచ్చి ఫోన్ వస్తుంది, వెళ్ళి నుంచి షూటింగ్ పెట్టుకుందామక్క, ఇదే లాస్ట్, సెట్ అంతా రెడీ అయిపోయింది. అరే నేను ఇప్పుడే దానికి అది ఇది చేసుకుని వచ్చానురా, మొత్తం స్కిన్ పీలింగ్ ఉంటుంది కదా, అరే ఇప్పుడు చేస్తే ఎట్లా ఉంటుందిరా, అదంతా ఏం లేదు అది విచ్కారైటర్ కదా, పర్వాలేదు వచ్చి అంటున్నారు. సెట్ అంతా రెడీ అయిపోయింది కదా, దానికి పెద్ద సెట్ వేశారు, దానికి ఫీల్ అవుతుంది ఇంకా అది. సరే షూటింగ్ వెళ్ళిపోయాను. అక్కడ సెట్ ఇంకా కొంచెం రెడీ అవుతుంది. 12:30గా వచ్చి షార్ట్కి పిలిచారు. మేకప్లో కూడా కొన్ని తెలుస్తుంది, అది ఫీలింగ్ అయింది. సరే వెళ్ళాము. అది విచ్ క్యారెక్టర్ మేకప్ వేశారు ఆఫ్టర్ 28 years. కానీ లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ షాట్ వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఏదో చెప్తున్నాడు. వచ్చి డైరెక్టర్ వచ్చి నాకు ఆ పోర్షన్ నరేట్ చేశారు. మీరు అసలు ఏమి ఎక్స్ప్రెషన్ ఉండకూడదండి అదే అని చెప్పాడు. సరే నేను చెప్తాను, ఏదైనా ఉంటే మటం దగ్గర వచ్చి చెప్పు, అక్కడ నుంచి చెప్పొద్దని చెప్పాను అడిగి. సరే మేడం అని చెప్పాడు. వచ్చి ఫస్ట్ షాట్ ఒక 500 పైన జూనియర్ ఆర్టిస్ట్, పెద్ద సెట్, వెనక పెద్ద కాళీమాత ఇది ఉంటుంది కదా, అది ఒక లుంగి, ఒక నల్ల డ్రెస్. ఆ పొట్టు పెట్టడానికి మా మేకప్ మ్యాన్కి భాస్కర్ నాకు దగ్గర ఒక అంత టైం పట్టింది. బాగా పొట్టు పెట్టింది వేరే అతను పెట్టాడు, దానికి ఒక మనిషిని పిలిపించాడు ఈ పొట్టు పెట్టడానికి. మళ్ళీ వెళ్ళిన ఫస్ట్ షాట్కి వెళ్ళాను. గెటప్ చూశారు, వచ్చి డైరెక్టర్ చూశాడు. మళ్ళీ ఎల్విన్ వచ్చాడు, చూశాడు, అక్క సూపర్ ఉంది అని చెప్పాడు. యాక్చువల్లీ కాంబినేషన్ నాకు లారెన్స్కే. తర్వాత వెళ్ళి నా షార్ట్స్ అన్ని తీసినాడు. వీడు కొంచెం లేట్గా వచ్చాడు లారెన్స్. వాడితో ఎప్పుడు మాట్లాడింది ఆ సినిమాకి. దాని తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను. వాడు అట్లా నడుచుకొని వచ్చాడు, నేను చూసాను. వాడిని చూసి చూడకుండా ఎట్లా కూర్చున్నాను. స్ట్రైట్గా వచ్చాడు, వచ్చి అక్క అన్నాడు. చిపరా నాతోటి మాట్లాడు పరా అన్నాను. మళ్ళీ వచ్చి హక్ చేసుకున్నాడు. చేసుకుని మరి ఫస్ట్ అడిగింది, ఎందుకు ఫోన్ అటెండ్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు అని అడిగిన. అక్క అదంతా ఇక్కడ మాట్లాడుతుంది, పర్సనల్గా మాట్లాడుకుంటారు అక్క, అందరు చూస్తున్నారు అక్క అన్నాడు. సరే వాళ్ళతో షార్ట్లు అన్నీ అయింది. హ్యాపీ, ఓకే. 9 o'clock అయితే ప్యాకప్ చేశారు. 2 o'clock స్టార్ట్ చేశారు కదా, 9 o'clock చేశారు. చేస్తే మరి పక్కనే అక్కడి నుంచి నేను ఎప్పుడు గ్రీన్ పార్క్లోనే ఉంటాను. నేను బావ ఎప్పుడు వెళ్తే వేరే హోటల్స్ ఎక్కువ వెళ్ళము. అక్కడ అల్లుడు అబూబకర్ అని అక్కడ మేనేజర్గా చేశాడు, అందుకని ఆ హోటల్నే ఉంటాము. ఎంత పెద్ద హోటల్ పోయినా అప్పుడు అది 4-star హోటల్, అప్పుడు మేము ఉన్నప్పుడు అక్కడే వెళ్తాను. ఫస్ట్ గ్రీన్ పార్కే కావాలని చెప్పి నేనే గ్రీన్ పార్క్ దిగాను. కానీ అక్కడ నుంచి లొకేషన్ చాలా దూరం, అవుట్ ఆఫ్ సిటీ. అది జయలలిత వేరేదో ఒకటి. ఇప్పుడు విజయ్ సినిమా కూడా సెట్ వేసి అక్కడ చేశారు అనుకుంటాను. సరే అక్కడ నుంచి దూరం అవుతుంది. పక్కనే అక్కడ మొత్తం స్టార్ హోటల్స్ ఉంటుంది కదా. సరే అక్కడ వెళ్ళి ఒకరోజే కదా, 2 రోజే కదా అని అక్కడ వెళ్ళిపోయాను. మళ్ళీ ట్రావెలింగ్కి అయ్యేది నాకు మేకప్కు సరిపోతుంది కదా అని. సరే నెక్స్ట్ డే పొద్దున వెళ్ళాను. ఎన్ని రోజులు చేశారు మొత్తం షూటింగ్? నాకు అడిగింది 4 days. ఓకే. 2 daysలో అయిపోయింది. 2 days. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏంటి రెస్పాన్స్? నేను వచ్చి ఇప్పుడే వచ్చి డిస్కో శాంతి ఫస్ట్ టైం పెడుతున్నాను. ఇన్స్టా మొన్ననే ఓపెన్ చేశాను. లేకపోతే శాంతి శ్రీహరి అని ఉంటుంది. నేను ఎక్కువ పోను ఫేస్బుక్కి అయితే. నేను ఎక్కువ అంటే దాని దేవుడు చూస్తాను, వంట చూస్తాను ఫేస్బుక్లో. ఇన్స్టాలో కూడా అంతే, వంట చూస్తాను, ఈ యానిమల్స్ పెట్స్ ఉంటుంది కదా అది చూస్తాను, దేవుడు చూస్తాను. నాకు ఎక్కువ మంది కూడా చేర్చుకున్నాను. నా ఇన్స్టాలో దీంట్లో చూస్తే ఒక 10 మంది 15 మంది ఉంటారు. నాకు నచ్చితే యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే లేదు. ఇండస్ట్రీ వైపు నుంచి ఏమన్నా ఫోన్స్ వచ్చినాయా మీ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత? చూసారా లేదో తెలియదండి నాకు. టీజరే కదా వచ్చింది, ఇంకా టీజర్ వచ్చింది. సో నాకు ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. తెలుగు నుంచి మళ్ళీ ఆఫర్లు వస్తే చేస్తారా? నాకు ఇష్టం ఉండాలి, నేను అడిగిన డబ్బు ఇవ్వాలి. ఎందుకంటే బాబా ఏమారిపోయారు కదా, అది తప్పు చేయడం.
నేను బిగినింగ్ ఆ పేరు మీద డిస్కషన్గా ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేయను, శ్రీహరి భార్యగా ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇంకా చేయను. ఇప్పుడు అగైన్ బ్యాక్ డిస్కశాంతి శ్రీహరిగా నాకు వేషం నచ్చితే నేను అడిగిన డబ్బు నాకు ఓకే ఇస్తే చేస్తాను. అది కూడా మంచి క్యారెక్టర్. అది ఇది ఇప్పి గిప్పి చూడడం అట్లా లేకుండా అట్లా ఒక కామెడీ రోల్ కానీ ఒక వ్యాంపర్ రోల్ కానీ అది ఏదైనా నాకు నచ్చాలి. ఓకే. నా పిల్లల మ్యారేజ్కి ఇప్పుడు నాకు వచ్చిపోయే కోడలు కానీ నా ఏమంటారు ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ అమ్మాయిని అమ్మ నాన్నని ఏమంటారు ఇప్పుడు నాకు వియ్యంకులు వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఏమన్నా సెలెక్ట్ చేశారా? లేదు వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ లవ్ మ్యారేజ్ అయింది, నాది లవ్ మ్యారేజ్, మా అమ్మది లవ్ మ్యారేజ్. మా ఇంట్లో ఎవరిది అరేంజ్ మ్యారేజ్ ఎవరు లేదనుకుంటా. ఆల్ 7 లవ్ మ్యారేజ్. మా చెల్లికి లాస్ట్ చెల్లికి మాత్రం ఇప్పుడు సీరియల్ చేస్తుంది సుచిత్ర అమ్ము. అవును, నిన్న ఎక్కడో చూశాను ప్రసాద్ ల్యాబ్లో ఒక సీరియల్లో కనిపించింది. అది సీరియల్ చేస్తుంది. అది ఆ అమ్మాయికి మాత్రమే అరేంజ్ మ్యారేజ్, మిగతా 6 లవ్ మ్యారేజే. సో అట్లాగే నా పిల్లలు కూడా వాళ్ళు ఎవరన్నా ఇష్టపడుతున్నా అని చెప్పారా మరి పేరు? అట్లా ఉంటే నాకు చెప్పేస్తారండి. ఎందుకంటే వాళ్ళ బర్త్డేస్కి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, లవర్స్ వస్తారు. నేను చూస్తున్నాను కదా. వాళ్ళు నేను చెప్పాను బబ్బు మేఘంలో ఒకటే చెప్పాను, మీరు ఎవరిని ఇష్టపడితే లెట్ దెమ్ బి ముస్లిం, క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ క్యాస్ట్. ఆ అమ్మాయి మాత్రం నేను నాన్న దగ్గర ఎట్లా ఉన్నానో, నేను చేసేదాకా ఎట్లా నాన్న దీంతో బతుకుతున్నానో అట్లాగే వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయిని మాత్రం అది మాత్రం చూసుకోండి. అమ్మాయి డబ్బుతో వస్తుందా లేదా అని నాకు లేదు. నాకున్న నగలు అమ్మాయికి వేస్తాను. నాది ఉన్న ఇల్లు నా పిల్లలకే వెళ్తుంది, నా గ్రాండ్ చిల్డ్రన్స్కే వెళ్తుంది. అట్లాంటి అమ్మాయిని చూసుకోండి. బయటికి వెళ్తే మాత్రం కొంచెం ఫుల్ డ్రెస్ కవర్ చేసుకున్నట్టు చూసుకోండి. ఎట్లయినా ఉండని అది మాత్రం చెప్పాను. ఓకే.